الحمد لله رب العالمين وبه نستعين باب من لم يتوضأ إلا من الغسل المثقل. أسماء بنت أبي بكر أنها قالت: أتيت عائشة زوج النبي صلى الله عليه وسلم حين خسفت الشمس فإذا الناس قيام يصلون فإذا هي قائمة تصلي فقلت: ما للناس؟ فأشارت بيدها نحو السماء وقالت: سبحان الله. فقلت: آية؟ فأشارت: نعم. فقمت حتى تجلاني الغش وجعلت أصب فوق رأسي معا، فلما انصرف رسول الله صلى الله عليه وسلم حمد الله وأثنى عليه ثم قال: ما من شيء كنت لم أراه إلا قد رأيته في مقام هذا حتى الجنة والنار، ولقد أوحي إلي أنكم تفتنون في القبور مثل أو قريبا من فتنة المسيح الدجال. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరి యొక్క సలాతులు శాశ్వతంగా ఆమీన్. సహీహ్ బుఖారీ కితాబుల్ వదు నుండి హదీస్ నంబర్ 184. ఈ హదీస్లో ఇమాం బుఖారీ రహిమతుల్లాహి అలైహి వారు తీసుకొచ్చిన హదీస్. ఈ హదీస్ యొక్క బాబు ఏంటంటే బాబు మల్లం యతవద్దా ఇల్లా మినల్ గస్లిల్ ముఖ్తిలి. ఒకవేళ మనిషి వదు చేసిన తర్వాత స్పృహ తప్పితే వజు కోల్పోతారా? స్పృహ తప్పితే దాని గురించి హదీస్. స్పృహ తప్పితే వజు కోల్పోతారా? అస్మా బింత్ అబీ బకర్ రలియల్లాహు తఆలా యొక్క కుమార్తె ఆయిషా రలియల్లాహు అన్హా యొక్క చెల్లెలు. ఈమె దైవప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి, మనందరి యొక్క మాతృమూర్తి ఆయిషా సిద్దిఖా రలియల్లాహు అన్హా సొంత అక్క సోదరి వద్దకు వచ్చింది. అయితే ఆమె ఏ సమయంలో వచ్చింది అంటే ఆతైతు ఆయిషా జౌజ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం హీన ఖసఫతి షమ్సు, సూర్యగ్రహణం. ఆ రోజు సూర్యుడికి గ్రహణం పట్టింది. ఆ రోజు సూర్యుడికి గ్రహణం పట్టిన రోజున సూర్యగ్రహణం జరుగుతున్న సందర్భంలో ఆమె అస్మా ఆయిషా రలియల్లాహు అన్హా వద్దకు వచ్చింది. అయితే ఆమె ఏం చూస్తుంది? ప్రజలంతా నిలబడి నమాజ్ చేస్తున్నారు. నమాజ్ అంటే మామూలు నమాజ్. అల్లా దేవుళ్ళ అల్హమ్దులిల్లాహ్ మనం చేశాం. మా ఇమాం గారు అల్హమ్దులిల్లాహ్ 2 రకాల నమాజ్ కనీసం 60 నిమిషాల కంటే ఎక్కువగా అల్లా దేవుళ్ళ ఇక్కడ నమాజ్ చేశాం అల్హమ్దులిల్లాహ్. దాన్ని మనం కూడా చెప్పుకుంటున్నాం. కానీ ఇక్కడ గంటల తరబడి ఇక్కడ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలు స్త్రీలతో సహా నమాజ్లో ఉన్నారు. فإذا الناس قيام يصلون فإذا هي قائمة تصلي فقلت: ما للناس؟ చూడండి, నమాజ్ ఏ నమాజ్ అది? ఫరదా నఫిల్ నమాజ్. కాబట్టి ఆయిషా సిద్దిఖా రలియల్లాహు అన్హా నమాజ్ స్థితిలో ఉండగా ఆమె వచ్చి, సోదరి వచ్చి, సొంత చెల్లెలు వచ్చి ఖాయిమతున్ తసల్లి ఫఖుల్తు మా లిన్నాస్, ఏమైపోయింది? ఏంటి నమాజ్ యొక్క ప్రాధాన్యత ఏంటి? ఎందుకు జనాలు నమాజ్ చదువుతున్నారా అన్నట్టు మాట్లాడింది. అయితే ఆయిషా రలియల్లాహు అన్హా నమాజ్ స్థితిలో ఉండగానే సోదరికి సమాధానం చెప్తూ ఫఅషారత్ బియదిహా, చేతితో ఆమె సైగ చేసింది. నహ్వ సమాయి వఖాలత్ సుబ్హానల్లాహ్. ఆమె ఆయిషా సిద్దిఖా రలియల్లాహు అన్హా నమాజ్ చేస్తుంది. సోదరి అస్మా అడిగిన ప్రశ్నకు సమాధానం నమాజ్ స్థితిలోనే చేయి పైకి చూపించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ పరమ పవిత్రుడు, సుబ్హానల్లాహ్, పరమ పవిత్రుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆమె అంది, సోదరి అంది, ఆయా, ఇదేమైనా సూచన ఏంటి?
ఇదేమైనా సూచన అంటే ఏది? సూర్యుడికి గ్రహణం పడ్డాడు, ఇదేమైనా సూచన అంటే అవును అని తల ఊపింది. ఆమె అవును అని చెప్పి తల ఊపింది. తర్వాత అవును అని నేను కూడా వారితో పాటు నిలబడి నమాజ్ చేశాను. నేను కూడా వారితో పాటు నమాజ్ చేస్తూ ఉంటే ఆ నమాజ్ స్థితిలో నేను స్పృహ తప్పుతున్నాను. స్పృహ తప్పిన పనైంది. నేను చేతితో దగ్గరలో ఉన్నటువంటి నీటిని తీసుకొని తలపైన వేసుకుంటూ ఉన్నాను. తలపైన నమాజ్ స్థితిలోనేనండి ఇదంతా. నేను నీటిని తలపైన అసుబ్బు ఫౌకరాసి తలపైన నీరు పోసుకుంటున్నాను. ఫలమ్మన్ సరఫ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఎప్పుడైతే నమాజ్ పూర్తయిందో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ పూర్తి చేసిన తర్వాత హమీదల్లాహ వస్నా అలైహి, ఎప్పుడైతే సూర్యగ్రహణ నమాజ్ ప్రవక్త సల్లల్లాహు వారు పూర్తి చేశారో ఆ తర్వాత నిలబడి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గొప్పదనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని చాటి చెప్పారు. హమీదల్లాహ్, ఏదైతే జుమా ఖుత్బాల్లో మనం ఈద్ ఖుత్బాల్లో మనం వింటున్నామో ప్రవక్త సల్లల్లాహు వారు ఏదైతే హమీదల్లాహ్, ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్పదనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని చెప్పిన తర్వాత తుమ్మ ఖాల, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు అద్భుతమైన మాటలు ఇక్కడ. ఇది మా మిన్ షైఇన్ కుంతు లం అరాహు ఇల్లా ఖద్ రాయితుహు ఫీ మకామి హాదా, నేను ఈ రోజు ఈ సమయంలో ఇక్కడ నుంచి సమస్తం చూశాను నా కళ్ళతో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్తము చూపించాడు. ఏమేం చూపించాడు అల్లాహ్కి ఎరుక, చూసిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎరుక. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటున్నారు హత్తల్ జన్నత వన్నార, నేను ఇక్కడి నుండి అల్లాహ్ యొక్క స్వర్గమైన జన్నత్ని తిలకించాను. ఎక్కడి నుంచి? మస్జిద్ నబవీ నుండి. మదీనతుల్ మునవ్వరాలో నేలపైన నిలబడిన మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చేస్తూ ఉండగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్ స్థితిలో సూర్యగ్రహణం, ప్రజలంతా తలుపులు వేసుకొని లోపల దాక్కుంటే విశ్వాసులంతా ఇమాముల్ అంబియా వెనకాల నమాజ్ చదువుతూ ఉండగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజ్ స్థితిలో నమాజ్ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జన్నత్ చూపిస్తున్నాడు, స్వర్గాన్ని చూపిస్తున్నాడు, వన్నార్ నరకాన్ని చూపిస్తున్నాడు. వలఖద్ ఊహియ ఇలయ్య అన్నకుం తుఫ్తనూన ఫిల్ ఖబరి మిస్లా, ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మిమ్మల్ని పరీక్షిస్తాడు. ఎలా పరీక్షిస్తాడు? ఇలయ్య అన్నకుం తుఫ్తనూన ఫిల్ ఖబరి మిస్లా, మిమ్మల్ని అల్లాహ్ సమాధుల్లో పరీక్షిస్తాడు. సమాధుల్లో పరీక్షిస్తాడు. సమాధిలో ఏం జరుగుతుంది? وَلَقَدْ أُوحِيَ إِلَيَّ أَنَّكُمْ تُفْتَنُونَ فِي الْقُبُورِ مِثْلَ أَوْ قَرِيبًا من فتنة الدجال لا أدري أي ذلك قالت أسماء يؤتى أحدكم فيقال له ما علمك بهذا الرجل فأما المؤمن. చూడండి, దైవదూతలు సమాధిలోకి వచ్చి చెప్పే అంశాన్ని అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చర్చించారు. ఏమంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు? యూతా అహదకుం, మీ ప్రతి వ్యక్తి వద్దకు కూడా సమాధిలో దైవదూతలు వస్తారు. యూతా అహదకుం ఫయఖాలు లహు మా ఇల్ముక బిహాదర్ రజుల్, ఫలానా వ్యక్తి ఎవరు? ఇబ్నే అబ్దుల్లా మహ్మియా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి నీకేమి తెలుసు అని ప్రశ్నించడం జరుగుతుంది. ఫఅమ్మల్ ముమిన్, విశ్వాసి అయితే, నిజమైన విశ్వాసి అయితే ప్రవక్త వారి గురించి ఉపన్యాసం చేసేస్తాడు. ప్రవక్త ఫలానా నాకు సన్మార్గం చూపించారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి దైవ గ్రంథాన్ని ఇచ్చారు, అంతిమ ప్రవక్తగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నుకున్నారు, ఈ విధంగా చెప్పుకుంటూ పోతూ ఉంటాడు. అబిల్ ముమిన్ లా అద్రీ, ఎవరైతే విశ్వాసి కాడో అతడు ఏమంటాడు? లా అద్రీ అయ్యు జాలిక ఖాలత్, లా అద్రీ, ఏమో ఆయన మాకు తెలియదు. ఇహలోకంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇన్సల్ట్ చేసేవారు,
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క గొప్పదనం, ఆయన ఔన్నత్యం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తర్వాత ఈ ప్రపంచంలో అత్యధికంగా ప్రశంసింపబడినటువంటి వ్యక్తి కేవలం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, ఈ విధంగా చాలా పొడవైన హదీస్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూర్యగ్రహణం నమాజ్ చదువుతూ ఉండగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో, విశ్వంలో ఉన్నటువంటి వాటిని, భూమండలంలో ఉన్న వాటిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ తన మహిమతో చూపించారు. ఆ సందర్భంలో చెప్పే మాటలు ఎంత గొప్ప మాటలై ఉంటాయి, ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయి ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమాధుల్లో పరీక్షిస్తాడు. మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే అస్మా ఏమంది? అస్మా అంటే ఎవరండి? ఆయిషా సిద్దికా యొక్క చెల్లెలు, అబూబకర్ సిద్దిక్ యొక్క రెండవ కుమార్తె. తల్లులు వేరు, తల్లులు. తండ్రి మాత్రం అబూబకర్ సిద్దిక్ ఇద్దరికి. ఆమె అంటుంది ఫిత్నతుల్ దజ్జాల్ యొక్క, మసీహ్ దజ్జాల్ యొక్క ఫిత్నా గురించి కూడా పరీక్షింపబడతారు అన్నట్టు కూడా చెప్పింది ఇక్కడ ఆమె. తర్వాత ముహమ్మద్ రసూలుల్లాహ్ జానా, చూడండి, అల్లాహు అక్బర్. విశ్వాసి ముస్లిం నిజంగా ఎవరైనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూశారా? మనం చూసామా? ప్రవక్త వారి ఫోటో మనం చూసామా? అల్లాహ్. కానీ మనం ఆ రోజు ఏమంటాము? ముహమ్మద్ రసూలుల్లాహ్, ఆయన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జానా బిల్ బైనాతి వల్ హుదా, ఆయన నిదర్శనాలను తీసుకొని వచ్చారు, మాకు సన్మార్గాన్ని చూపించారు. ఫాజబ్నా వఅమన్నా, మేము వారు చెప్పిన ప్రతి అంశాన్ని నిజమని మేము నమ్మాము, మేము విశ్వసించాము. వఅమన్నా వత్తబఅనా, మేము విశ్వసించాము, మేము ఫాలో అయ్యాం. ఫకాలు నమ్ సాలిహన్ ఫఖద్ అలిమ్నా ఇన్ కుంత లముమినన్ వఅమ్మల్ మునాఫిక్. అల్లాహు అక్బర్. అక్కడ చెప్పడం జరుగుతుంది, ఫయకాలు నమ్ సాలిహ, సరే పడుకో, హాయిగా ప్రశాంతమైన నిద్ర. చచ్చిన తర్వాత ప్రశాంతంగా అక్కడైనా పడుకోవచ్చులే అంటారు కదా. ప్రశాంతమైన నిద్ర కావాలంటే అంత తేలికేం కాదు. ఇంట్లో ఏసీ వేసుకొని పడుకుంటే ప్రశాంతమైన నిద్ర వచ్చినప్పుడు సమాధిలో రాదు. సమాధిలో ప్రశాంతమైన నిద్ర కావాలంటే ఇక్కడ రాత్రులు మేల్కొనాలా. ఇక్కడ రాత్రులు మేల్కొని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను 4 గోడల మధ్యలో నిలబడి నన్ను మన్నించు, నేను చేసిన పాపాలను మన్నించమని ప్రార్థింపబడిన వారికి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక్కొక్క సున్నత్ని ఆచరించిన వారికి ఆ రోజు ఆ భాగ్యం కలుగుతుంది తప్ప ఏది ప్రశాంతమైన నిద్ర సమాధిలో. ఎప్పటి వరకు? ఇస్రాఫీల్ అలైహిస్సలాం వారు శంఖం ఊదే వరకు ప్రశాంతమైన నిద్ర కావాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటే మన దైవ గ్రంథమైన ఖురాన్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంతిమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వచనాలు ఏదైతే తీసుకున్నాయో వాటిపైన ఆచరణ చేస్తేనే ప్రశాంతమైన నిద్ర సమాధిలో దొరుకుతుంది. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ హదీస్ ద్వారా ఏదైతే మన జ్ఞానాన్ని ప్రసాదించాడో దీనిపైన పూర్తి ఆచరణ చేసేటువంటి సౌభాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ప్రసాదించుగాక. సుబ్హానల్లాహి బిహమ్దిహి సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక.